సొంత మార్గాలను ఎంచుకోకూడదు. దేవుడు అబ్రహామునకు వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు, సొంత మార్గాన్ని ఎంచుకొని వెళ్ళాలి. అలా సొంత మార్గాన్ని వెళ్ళు అంటే లోతు అంటున్నాడు, ప్రభువా అది దూరము, నేను వెళ్ళలేను, ఇదిగో ఇది దగ్గరగా ఉంది, అక్కడికి పోయే లోపు నేను చచ్చిపోతానో ఏమో. దేవుడు చెప్పాడు చచ్చిపోతాడని, కానీ లోతు ఏమంటున్నాడు? సొంత అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అంత దూరం ప్రభువా నడవలేను నేను. దేవుడు దూరం అయినా దగ్గర అయినా ఆయన వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలన్నా దగ్గరని కోరుకోవాలి. దగ్గరని కోరుకున్నాడు ఎవరో? భ్రష్టుడైపోయాడు. ఆ భ్రష్టత్వంలో నుంచి వచ్చిన మోయాబు, అమ్మోనియ రాజ్యాలు దేవుడు చెప్పినట్లు చేస్తే ఈ వంశావళులు వచ్చేవి ఉండేవి కాదు. సొంత సలహాలు పాటిస్తే ఇదే, సొంత తలంపులు పాటిస్తే ఇదే. సొంత మార్గాలను ఎంచుకోకూడదు. దేవుడు చెప్పినది దూరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన దేవుడు చేసే దాంట్లో, దేవుడు వాగ్దానం చేసిన దాంట్లో మేలైన ఆశీర్వాదం ఉంటుంది.